శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 2వ తేదీ 6వ నెల 2026 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం. ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. అధిక జ్యేష్ఠమాసం. కృష్ణపక్షం. విధియ తిథి సాయంత్రం 4:52 వరకు. అనంతరం తదియ. మూలా నక్షత్రం రాత్రి 8:31 వరకు. అనంతరం పూర్వాషాఢ నక్షత్రం. సాధ్యయోగం ఉదయం 6:27 వరకు. అనంతరం శుభం యోగం. గరజీకరణం సాయంత్రం 4:52 వరకు. అనంతరం వాణిజ్యకరణం. నేటి అమృత ఘడియలు మధ్యాహ్నం 1:18 నుండి 3:05 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:11 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:03 నుండి 11:48 వరకు. నేటి వర్జ్యం సాయంత్రం 6:45 నుండి 8:31 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక నేటి విశేషం పరమ పవిత్రమైనటువంటి కృష్ణ పద రజస్సుతో పునీతమైనటువంటి యమునా నది పుష్కరాలు నేటి నుండి ప్రారంభం. దేవగురువైనటువంటి బృహస్పతి ఒక్కో రాశి నుండి మరొక రాశికి మారిన సమయంలో 12 రోజుల పాటు ఈ పుష్కరాలు అనేవి ఆయా నదులకు వస్తాయి. మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు గంగానది పుష్కరాలు అనేవి వస్తాయి. అట్లా ఒక్కొక్క రాశిలోకి ఒక్కొక్క ప్రవేశించినప్పుడు ఆయా నదుల పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరాలు ఎన్ని రోజుల పాటు ఉంటే బృహస్పతి ఒక పాదంలో పరిపూర్ణమైనటువంటి అంశం చేరడానికి 12 రోజులు పడుతుంది. కాబట్టి 12 రోజుల పాటు ఈ పుష్కరాలను ఆచరిస్తారు. కొన్ని నదులకు అంత్యపుష్కరాలు అనేవి కూడా ఉంటాయి. అన్ని నదులకు అంత్యపుష్కరాలు లేవు, కొన్ని నదులకు మాత్రమే ఉన్నాయి. ఈ బృహస్పతితో పాటు సార్ధ త్రికోటి పుష్కరరాజు, తీర్థసహిత పుష్కరరాజు కూడా ఆయా నదుల్లోకి ప్రవేశిస్తాడు. కాబట్టి సమస్త దేవతల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వటం కోసం ఆ పుష్కరాలు సంభవించినటువంటి ఆ నదిలో స్నానం చేసినట్లయితే జన్మాంతరాల నుండి వస్తున్నటువంటి ఆ కర్మ ఫలాలు అనేవి తొలగిపోయి, అంటే ఆ కర్మ యొక్క ఆ బంధం అనేది తొలగిపోయి సమస్త శుభాలు సిద్ధిస్తాయి. జ్ఞాతాజ్ఞాతాది సమస్త పాపాలు నశిస్తాయి. జన్మ చరితార్థం అవుతుంది. అంతేకాకుండా పుష్కరాలు జరిగేటటువంటి ఆ నదీ సమీపంలో ఆ ప్రాంతం అంతా కూడా పునీతమైనటువంటి దేవలోకంతో సమానం. దైవకార్యం వినా పితృకార్యం విశేషత అని తాను తరించడం కోసం స్నాన దానాది కర్మలను ఆచరిస్తే తన పూర్వజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తరించడం కోసం పితృదేవతలకు సంబంధించినటువంటి పితృక్రియలు, పితృయజ్ఞాది కార్యక్రమాలు అక్కడ చేస్తారు. అంతేకాకుండా మామూలు రోజుల్లో చేసేటటువంటి దాన ధర్మాలు విశేషమైనటువంటి ఫలితాలను ఆ పుష్కర సమయంలో పుష్కర ప్రాంతంలో మనకి ప్రసాదిస్తుంది. కాబట్టి ఆ పుష్కరాలు జరిగే ప్రదేశాల్లో చాలా విశేషమైన దానాదులు కూడా ఆచరించడం అనేది మనకి శాస్త్ర విదితమైనటువంటి కర్మగా చెప్పబడుతుంది. ఇప్పుడు ప్రాకృతంలో నేటి నుండి ప్రారంభమవుతున్నటువంటి యమునా పుష్కరాలు చాలా విశేషమైనవి. మనకి త్రివేణి అని చెప్తారు. 3 నదులు మనకి చాలా విశేషంగా చెప్పబడుతున్నాయి. ఆ 3 నదులు గంగా, యమున, సరస్వతి. సరస్వతి అంతర్వాహిని అని మనందరికీ తెలిసిందే. ఈ యమునా నది ఇతఃపూర్వం మనం చెప్పుకున్నట్టుగా ప్రారంభంలో కృష్ణ పదరజస్సుతో పునీతమైనటువంటి నది ఈ యమునా నది. అంతేకాకుండా కాళింది పర్వతం మీద నుండి ఈ ప్రవాహం ప్రారంభమవుతుంది. కాబట్టి దీన్ని కాళింది నది అనేటటువంటి పేరు కూడా మనకి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. రాధాకృష్ణుల విహారమంతా యమునా నదీ తటంలో జరిగినట్టుగా మనకి రాసలీల వైభవం, రాసపంచాధ్యాయి ఇత్యాది గ్రంథాల్లో మనకు ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అంటే భగవత్ తత్వం, భగవంతుడి యొక్క పాదముద్రలు ఇప్పటికీ యమునా తీరంలో కనబడుతూ ఉంటాయని మనకి భాగవతులు చెప్పేటటువంటి మాట, కృష్ణ భక్తులు చెప్పేటటువంటి మాట. యమున నదిని కృష్ణ భక్తులంతా చాలా పవిత్రంగా భావన చేస్తారు. మరొక ప్రధానమైనటువంటి విశేషం ఏమిటంటే అకాల మృత్యువు, ఆ మృత్యుదోషములు, గండదోషములు జాతకంలో ఉన్నవాళ్ళు కనుక యమునా స్నానాన్ని చేసినట్లయితే అకాల మృత్యు అనేది తొలగిపోతుంది. ఎందుకండి అన్నారు. ఈ యమునా నది ఎవరు అంటే యమి అని పిలువబడేటటువంటి సాక్షాత్తు సూర్యభగవానుడి యొక్క ఆ కుమార్తె, ఆ ఛాయాదేవి, అంటే విశ్వకర్మ యొక్క కుమార్తె అయినటువంటి ఛాయాదేవి సూర్యభగవానుని వివాహం చేసుకుంటే ఆ ఛాయాదేవికి కలిగినటువంటి ఆ సంతానమే ఈ యమధర్మరాజు, శనైశ్చరుడు, అదేవిధంగా ఆ యమునా నది. కాబట్టి ఆ సూర్యభగవానుడి యొక్క కుమార్తె అవటం ఒక కారణమైతే యమునలో స్నానం చేసినటువంటి వారికి అకాల మృత్యు దోషం ఉండదు అని యమధర్మరాజు ఇచ్చినటువంటి వరం. యమున యొక్క ఆ సోదరి ఆ బంధాన్ని మనం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో విధియ నాడు యమ విధియ అని మనం జరుపుకుంటాం. ఇట్లా ఈ యమునా నదిని సేవించడం వల్ల, యమునా తీర్థస్నానం చేయటం వల్ల
అకాల మృత్యు గండదోషం అనేది ఉండదు. గంగతో సమానమైనటువంటి పవిత్రత యమునా నదికి కూడా ఉన్నది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యమునా పుష్కరాలకు వెళ్ళి యమునా నదీమాత యొక్క అనుగ్రహంతో పాటు సార్థ త్రికోటి తీర్థ సహితుడైనటువంటి పుష్కరుడి యొక్క అనుగ్రహానికి అందరూ పరిపూర్ణంగా పాత్రలు అవుతారని అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ విధియ, వారం జయవారం లేదా మంగళవారం, నక్షత్రం మూల. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం ధనుస్సు క్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, రవి సంచారం వృషభ క్షేత్రంలో, బుధ శుక్రుల సంచారం మిథున క్షేత్రంలో, బుధుడికి స్వక్షేత్ర స్థితి. ఈరోజు మరో విశేషం, సంపూర్ణ శుభగ్రహమైనటువంటి బృహస్పతి మిథున క్షేత్రం నుంచి ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరిగింది. చాలా విశేషమైనటువంటి స్థానం బృహస్పతికి. ఈ మార్పు ద్వారా ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి, మీన రాశి వారికి, అలాగే మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి కూడా అత్యంత శుభ ఫలితాలు ఈ సంవత్సరం అంతా కూడా చేకూరుతాయి. అలాగే యమునా నది పుష్కరాలు కూడా ప్రారంభం. ఈ రోజు నుంచి జూన్ 13వ తేదీ వరకు కూడా ఈ పుష్కరాలు కొనసాగుతాయి. ఈ పుష్కర స్నానం ద్వారా గ్రహాల యొక్క ప్రతికూలతని లేదా గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి వివిధ రకాలైనటువంటి ప్రతికూలతలన్నీ కూడా నివారించుకునేటువంటి అవకాశాలు ఈ స్నానం ద్వారా మానవాళికి లభిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అకారణ భీతిని పొందగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా కూడా వేగవంతంగా పొందలేకపోతారు. కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు ఏర్పడేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. మంచి అవకాశాలు వేగవంతంగా పొందలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది, ఆందోళన పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా ఆందోళన తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మంచి అవకాశాలు ఇంకా కొనసాగుతాయి. సంభాషణలు రుచిస్తాయి. మంచి కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో నిర్వహించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా గుర్తింపు లభిస్తుంది. బాంధవ్యాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆశాజనకంగా మారుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆధిక్యత కొనసాగించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా కలిసి వస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. గతంలో కన్నా పెరిగేటువంటి వాతావరణం కుటుంబ పరంగా ఆశాజనకంగా మారుతుంది. సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి
నేర్పరితనం కలిసి వస్తుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. వ్యయం ఆకస్మికం. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అనిశ్చితి కొనసాగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. సందిగ్ధత కొనసాగుతుంది. అనుమానాస్పద కార్యక్రమాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. స్థిరచిత్తంతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మానసిక క్లేశాలు నియంత్రించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యల్ని నియంత్రించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభవ్యయాన్ని ఆహ్వానించగలుగుతారు. శుభకార్య నిర్వహణకే చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యయం ఉన్నప్పటికీ శుభవ్యయం కాబట్టి ఆనందానికి దారితీస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వచ్చినప్పటికీ శ్రద్ధతో కొనసాగించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా నేర్పరితనంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు అనుకూలతని పెంచుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం ప్రారంభమవుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రారంభించగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు కూడా అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. విద్యార్థులకి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో సమస్యలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు నెమ్మదిగా పూర్తి చేయగలుగుతారు. గతంలో వైభవం ఇప్పుడు క్రమక్రమంగా తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ క్రమక్రమంగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకి గట్టి ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. మహిళలకు గృహ విషయాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సమస్యలు ఏర్పడినప్పటికీ తాత్కాలికంగా కొనసాగుతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా కఠిన నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు దగ్గరవుతాయి. అదృష్ట సంఘటనల్ని కూడా ఆహ్వానించగలుగుతారు. గృహరీత్యా ఆనందకర పరిస్థితులు ప్రారంభమవుతాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. రుణ ఒత్తిళ్లు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు.
ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగానైనా ప్రారంభించి అంతిమంగా పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో విక్రయాలు కొంత ఊరట కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు నిరాశని కలిగించినప్పటికీ కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపారంగా వారు కొనసాగించవలసినటువంటి పరిస్థితులు తారసపడతాయి. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుస్సు రాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా, అర్ధాష్టమ శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు ఎదుర్కోగలుగుతారు. సమర్థతతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించి కొనసాగించి అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. స్ఫూర్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా గుర్తింపు పొందగలుగుతారు. నమ్రతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మిత్రులు శత్రువులు అవుతారు. ఆందోళనకర కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కొనసాగుతాయి. అధిక ఒత్తిళ్లు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించినప్పటికీ అధిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. సక్రమ నిర్వహణ తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం ప్రదర్శించలేకపోతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా, బృహస్పతి ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు చాకచక్యంతో ఎదుర్కోగలుగుతారు. అనుకూలత సాధించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా అంతిమ విజయాలు ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రణాళికలు చక్కగా అమలు చేయగలుగుతారు. గతంలో చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ఇప్పుడు అనుకూలంగా మారుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఎదుగుదలకే చేసేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో శుభ సంఘటనలు బలాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. మానసిక ఆనందం మహిళలకు పెరుగుతుంది. గతంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మీన రాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సాహస నిర్ణయాలు కలిసి రావాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించాలని, మంగళవారం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని, శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.
నమస్కారం. ఈ రోజు నుంచి యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా ఎటువంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో, అలాగే దేవగురువు అయినటువంటి బృహస్పతి ఈరోజు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు కాబట్టి, బృహస్పతి కర్కాటక సంక్రమణం జరుగుతోంది కాబట్టి, ఈ కర్కాటక సంక్రమణం ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ రోజు నుంచి యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఎప్పుడైనా సరే ఏ నదికైనా పుష్కరాలు వచ్చినప్పుడు తుందిలుడు అని పిలువబడే పుష్కరుడు, దేవగురువైన బృహస్పతి, త్రిమూర్తులు, ముక్కోటి దేవతలు వీళ్ళందరూ కూడా పుష్కరాలు వచ్చిన నదిలోకి ప్రవేశిస్తారు. కాబట్టి ఈ రోజు నుంచి యమునా నదిలో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి ఎక్కడైనా యమునా నది ప్రవాహం ఉంటే అక్కడ పుష్కర స్నానాన్ని ఆచరించినట్లయితే ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సర్వ పాపాలు తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు దేవగురువు అయినటువంటి బృహస్పతి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక సంక్రమణం బృహస్పతికి జరుగుతోంది. అలా కర్కాటక రాశిలోకి ప్రవేశించిన బృహస్పతి అక్టోబర్ 31వ తేదీ వరకు కర్కాటక రాశిలోనే ఉంటాడు. కాబట్టి ఈ రోజు నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలో ఉండటం ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి అయిన మేషరాశి వాళ్ళకి ఈ బృహస్పతి సంక్రమణం 4వ స్థానంలో జరుగుతోంది కాబట్టి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మేషరాశి వాళ్ళు ఖర్చు చేసుకోవాలి. అలాగే మానసికంగా కొద్దిగా ఆందోళన పెరిగే అవకాశం ఉంది. బంధువులకు సంబంధించిన ఆందోళనకరమైన వార్తలు వినే అవకాశం ఉంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే రుణ బాధలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి రుణాలు తీసుకునే విషయంలో మేషరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఈ గురువు కర్కాటక సంక్రమణం 3వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి వృషభ రాశి వాళ్ళకి శారీరక శ్రమ వృత్తిపరంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే బంధువులు మిత్రులతో చిన్న చిన్న విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో మిత్రులతో ఈ సమయంలో వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ తర్వాత మిథున రాశి వాళ్ళకి గురువు కర్కాటక సంక్రమణం 2వ స్థానంలో ద్వితీయ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి చాలా అద్భుతంగా యోగిస్తుంది. మిథున రాశి వాళ్ళకి ధనపరంగా విశేషమైన లాభాలు చేకూరుతాయి. గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు, పుణ్య కార్యక్రమాలు చేయగలుగుతారు. కుటుంబంలో ఉన్నటువంటి చింతలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే దేవగురువు బృహస్పతి ప్రవేశిస్తున్నాడు కాబట్టి వృధా ప్రయాణాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అవసరమైతేనే ప్రయాణాలు చేయటం మంచిది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆ తర్వాత సింహరాశి వాళ్ళకి వ్యయస్థానంలో 12వ స్థానంలో గురువు కర్కాటక సంక్రమణం జరుగుతోంది. వ్యయస్థానంలోకి గురువు వచ్చాడు కాబట్టి సింహరాశి వాళ్ళకి స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఉన్న ప్రాంతం విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవటం, వ్యాపారం చేసుకోవటం, అక్కడ కొద్దిగా కష్టంతో విజయాలు సాధించటం, ఇటువంటివన్నీ కూడా సింహరాశి వాళ్ళకి జరుగుతాయి. అలాగే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ధన సంబంధమైన వ్యవహారాల్లో కూడా సింహరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆ తర్వాత కన్యా రాశి వాళ్ళకి గురువు కర్కాటక సంక్రమణం ఏకాదశం 11వ స్థానం లాభస్థానంలో జరుగుతుంది. లాభస్థానంలోకి గురువు రావటం వల్ల కన్యా రాశి వాళ్ళకి విఘ్నాలు తొలగిపోతాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆ తర్వాత తులారాశి వాళ్ళకి గురువు కర్కాటక సంక్రమణం దశమంలో 10వ స్థానంలో ఏర్పడుతుంది. 10వ స్థానంలో గురువు మిశ్రమ ఫలితాలు ఇస్తాడని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ధనధాన్యాలకైతే లోటు ఉండదు కానీ తులారాశి వాళ్ళకి కొద్దిగా అనుకోని ఖర్చులు పెరగటము, ఇతరులతో వివాదాలు ఏర్పడటం, ఇటువంటివి కొద్దిగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో వ్యవహరించేటప్పుడు, మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అయితే ధనధాన్యాలు లభించడానికి మాత్రం తులారాశి వాళ్ళకి ఎటువంటి లోటు ఉండదు. ఆ తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో 9వ స్థానంలో గురువు సంచారం జరుగుతోంది కాబట్టి ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఏర్పడే అవకాశం ఉంటుంది. మొండి బాకీలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. వంశపారంపర్య ఆస్తులు సంక్రమించే అవకాశం కూడా వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది. ఆ తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి అష్టమ స్థానం అంటే 8వ స్థానంలోకి గురువు వస్తున్నాడు. అష్టమంలో గురువు యోగించడు కాబట్టి అకారణ భయం ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా అధికారుల వల్ల కానీ ఇతరుల వల్ల కానీ అకారణ భయం ధనుస్సు రాశి వాళ్ళకు కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అకారణ భయాన్ని పక్కన పెట్టి మనోధైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి.
ఆ తర్వాత మకర రాశి వాళ్ళకి సప్తమ స్థానంలోకి గురువు ప్రవేశించడం చాలా అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. శారీరక ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ఆరోగ్యం బాగుంటుంది, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనపరంగా కూడా అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకోవటానికి అవకాశం ఉంది. వివాహ దాంపత్య సమస్యలన్నీ కూడా మకర రాశి వాళ్ళు అధిగమించగలుగుతారు. ఆ తర్వాత కుంభరాశి వాళ్ళకి షష్ఠ స్థానం 6వ స్థానంలోకి గురువు సంచారంలో మార్పు జరుగుతోంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కూడా కొన్ని రకాలైనటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఖర్చు చేయాలి. ఇక చివరగా మీనరాశి వాళ్ళకి గురువు కర్కాటక సంక్రమణం పంచమ స్థానంలో ఏర్పడుతుంది. పంచమ స్థానంలో గురువు యోగిస్తాడు కాబట్టి మీనరాశి వాళ్ళకి ధనపరంగా కలిసి వస్తుంది, వృత్తిపరంగా కలిసి వస్తుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే మీనరాశి వాళ్ళు సంతానం పరంగా కూడా మంచి శుభవార్తలు వినటానికి, మీనరాశి వాళ్ళ సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. జ్యోతిష శాస్త్రంలో ప్రత్యేకమైనటువంటి ముహూర్త విభాగంలో ద్విపుష్కర యోగము, త్రిపుష్కర యోగము, దగ్ధ యోగము అని కొన్ని ప్రత్యేకమైన యోగాల గురించి చెప్పడం జరిగింది. ద్విపుష్కర యోగం అంటే ఏంటో, త్రిపుష్కర యోగం అంటే ఏంటో, దగ్ధ యోగం అంటే ఏంటో, ఈ యోగాల వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో, పాటించాల్సిన విధి విధానాలు ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.